మిరపతోటకి గొర్రెమడికి సిడిపతికి బాగా వచ్చింది. ఇది అనుభవము. నువ్వు ఎన్ని నెలల పైన నుండి నువ్వు ఛార్జ్ చేసిండు? 20 రోజుల పైన కానుండి లాస్ట్ వరకు అన్నిటికి ఏమేమిటికి? గొర్రెమడికి, పత్తికి, మిరపకి. నీ పక్కన ఇటువంటి ఇక కొంతమంది చూపించండి బాగా వాడే వచ్చిన దానికి మా ఊళ్ళో కూడా 5 మంది వాడినారు. 5 మంది వాడరు? 5 మంది వాడినారు. యా ఊరు అంటే? దేవబండ. పక్కన యా ఊరు ఎందుకునేటివి నువ్వు? ఇక్కడ శాంతినగర్ పక్కన కోతలపడని అక్కడ మనకు బంధువులు ఉండే సంగతి 60 మంది వాడింటి వచ్చిందని చెప్పిండ్రి. మనం చూసొచ్చింటే మనకి 5 తెలుసు. 5 తెలుసు. 7 సంగతి అంటే ముందరే తీసుకుపోయి వాడినాము. పని చేసింది. అయ్యా ఇట్లా ఇంతకి చాలా మంది ఇట్లా రైతులు మంచిగా బాగుపడారు. వచ్చి కూడా పైరా చూసి వచ్చినాడు. ఎట్లా ఉండదు చూసిన చాలా గ్యారెంటీ అయింది. మిషన్ లో పైరా ఎన్నదులుంటే వాడింది గుర్తుందే నీకు? మురమాడికంటే మందు కొడుతుండే మంచిగా ఉండే బాగా వచ్చిండే. ఇంకా మిరపకి కొట్టినాడు. మనం చాలా పైరలు వేస్తుండే మూక ఏంటికి ఎప్పుడు ఇంకా శనగ చేను కానీ ఇదే మందే మీరు వాడేది అంగట్ల మందు తక్కువ. ఇప్పుడు అప్పుడు అంత మిరపట వచ్చింది, ఊర్రి అయితే వచ్చింది. అంటే ఈ ఆయుర్వేదిక్ కొట్టినప్పుడు ఎక్కువ వచ్చిందా? ఎక్కువ వచ్చింది. ఈ మందు వాడినప్పుడు నీకు ఎక్కువ వచ్చింది. ఓహో చాలా అదొకటి కొత్తున్నాలమ్మా. ఇక గింజలు సన్నిడి వచ్చిందా? పంట ఎక్కువ వచ్చింది. బాగా వచ్చింది. మళ్ళా మన కంకెల్ ఎలా ఉంది? మళ్ళీ పంట వస్తుంది. ఇప్పుడు అదే మనం నాటినాక 20 నెలల నాడు ఈ మందు వాడితే పిలికలు అనేది ఇంత పెడితే కూడా ఇంత వస్తుంది. షేక్ అవ్వదు. 2 దుబ్బులే షేక్ పట్టదే. మంచి పని చేస్తుంది. దాని పేరు మనకి చెప్తేనే కొత్త భవానీ ఆర్గనైజేషన్ అది పేరు వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం కొత్తగా 4 ఏళ్ళ నుండి కొడతా ఉంటారు. ఇవి చాలా అయింది. బాగా 2 ఏళ్ళ అనుభవం అయ్యి అంతకు మొదలుగా రైతులు కొట్టింది నినుకున్నాకనే ఇప్పుడు బాగా వచ్చిందానికి ఇప్పుడు మనం అయ్యతో కొద్దిగా ఎట్లా అనేది అంగతి అడుగుతా ఉన్నాం. ఆయన సూర్పూర్ సుబ్బయ్య అంగట్లే దొరికేది కూడా ఎక్కడే. మేము 1/2 ఎకరా చెరుకు, 2 ఎకరాల నిమ్మ, 1/2 ఎకరా మిరప, 1/2 ఎకరా శవళకాయ, బీరకాయ, 1 ఎకరా బెండకాయ, 2 ఎకరాలన్నర బొప్పాయి, 4.5 ఎకరా మామిడి, కరివేపాకు 3 ఎకరాలు, ఇక 2 ఎకరాలు మడి. ఇట్లా ఒక్క పైరే కాదు. మళ్ళా వానకాలం పంట కంది, బెయిల్ పత్తి, మళ్ళీ బెయిల్ ఉన్నప్పుడు ఒకే ఐటమ్ కాదు మనం చూసేది. ఇన్ని ఐటమ్లలో ఈ పంటను మా ఆశయంలో మనం వేసిన పైరనే మాకు తెలియదు. ఎంచినాయి. బ్యాంక్ మేనేజర్ వచ్చి ఏం చేస్తారు? గణమూరు అది విశ్వవిద్యాలయం. మార్నింగ్ నుండి ఈయనకి పలువుల కోసం పోయి కొట్టాలి. చూస్తేనే ఇంతమంది చెప్పి ఇది అయ్యా సుబ్బయ్య అంటే ప్రతి ఒక్క సామాను కత్తెరలుగా మనకి తెలుసు. అది వినిండను. ఈ పొద్దు అతని పేరు ఉండదని అక్కడ ఆ బందోబస్తు పేరు ఉంటేనే మనం కొనాలా. ఇంతమంది పేరు కదా అనే మనం కొంటా ఉన్నాము. ఇంతమంది ఉండరంటే కూడా చెప్తా ఉండరు. 10-15 మంది ఇంటా ఉన్నాను. వాళ్ళందరూ చెప్పి వాళ్ళని మాటిని కలిసి నన్ను మనం కూడా పైర పెట్టినప్పుడు 20 నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేసుకుంటే అవి పంట అయిపోయే లోపల మనకు కూడా దిగుబడి వస్తుంది. అయిపోయి మనం ఒక్కరికి